ఈ మధ్య మనం ఎక్కడ చూసినా అమెరికా టారిఫ్స్ గురించే వింటున్నాం. ప్రపంచ దేశాలన్నీ ఈ అమెరికా టారిఫ్స్ గురించే మాట్లాడుకుంటున్నాయి. అసలు ఈ టారిఫ్స్ వల్ల నష్టాలేంటి? 3 పాయింట్లలో చెప్తాను, వీడియోని శ్రద్ధగా వినండి. ముందుగా టారిఫ్ అంటే ఒక దేశం నుంచి వచ్చే వస్తువులపై ఎక్స్ట్రా ట్యాక్స్ ను విధించడమే టారిఫ్స్ అని అంటారు. ఏప్రిల్ 2 లిబరేషన్ డే సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అండ్ ఏప్రిల్ 9న రెసిప్రోకల్ టారిఫ్స్ 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. దీనిపై ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అవుతున్నాయి. పాయింట్ 2, అమెరికా టారిఫ్స్ వల్ల ప్రపంచ దేశాలు ఎలా నష్టపోతాయి? అమెరికాకు ఎగుమతులు చేసే ప్రతి దేశంపై టారిఫ్స్ విధించడం వల్ల అమెరికాలో ఈ వస్తువుల సరఫరా అనేది తగ్గుతుంది. అక్కడ ఈ వస్తువులని తక్కువ కొంటారు. తక్కువగా కొనడం వల్ల ఎగుమతి చేసే దేశాల్లో కంపెనీలు నష్టపోతాయి. ఈ కంపెనీలు నష్టపోవడం వల్ల అక్కడ లే ఆఫ్స్ చేయవలసి వస్తుంది. లే ఆఫ్స్ చేయడం వల్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోతారు. అండ్ అదే వస్తువులను సొంత దేశాల్లో అమ్ముకోవడం వల్ల ట్యాక్స్ పెంచి అమ్మాల్సి వస్తుంది. సో సామాన్య మానవుడికి ఎక్కువ ధరతో ఆ వస్తువులను అమ్మాల్సి వస్తుంది. దీనివల్ల ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యే అవకాశం ఉంది. సో ఈ టారిఫ్స్ ప్రభావం ఇండియాపై ఎలా పడనుంది? ఇండియా అమెరికాకు మెడిసిన్, టెక్స్టైల్స్, ఆటోమొబైల్ పార్ట్స్ అండ్ ఐటీ సర్వీసెస్ అనేవి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ టారిఫ్స్ వల్ల ఇండియా ఎక్స్పోర్ట్స్ రేట్స్ అమెరికాలో పెరుగుతాయి. అమెరికాలో రేట్లు పెరగడం వల్ల అక్కడ వ్యక్తులు ఎవరు మన వస్తువులను కొనరు. ఎవరు కొనకపోవడం వల్ల ఇండియా కంపెనీలు నష్టపోతాయి. ఈ కంపెనీలు నష్టపోవడం వల్ల తిరిగి ఆ వస్తువుల్ని మన దేశంలోనే అమ్మడం మొదలు పెడతారు. ఆల్రెడీ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఆ వస్తువులపై రేట్లు పెంచి అమ్మడం మొదలు పెడతారు. నష్టాల్లో ఉన్నాయి కాబట్టి ఉద్యోగులను లే ఆఫ్స్ చేస్తారు. లే ఆఫ్స్ చేయడం వల్ల నిరుద్యోగిత పెరుగుతుంది. వస్తువులపై రేట్లు పెంచడం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇలా ఒకేసారి ద్రవ్యోల్బణం పెరిగి ఉద్యోగ అవకాశాలన్నీ తగ్గిపోతాయి. అయితే ఇది సామాన్య మానవుడిపై ఎలా పనిచేస్తుందంటే, ఒకే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి అండ్ నిరుద్యోగిత పెరుగుతుంది. ఒక విషవలయం అనేది ఏర్పడుతుంది. అమెరికా టారిఫ్స్ వల్ల ఎగుమతులు చేస్తున్న దేశంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ద్రవ్యోల్బణం ఏర్పడడం వల్ల ఆర్థిక వ్యవస్థ అనేది అతలాకుతలమయ్యి నిత్యావసర ధరలు పెరగడం వల్ల మనం ఒక 1000 రూపాయలకు కొంటున్న ఒక వస్తువు మనకు 1200లకు లభిస్తుంది. ఇలా ఒక్కసారిగా అన్ని ధరలు పెరిగి ఉద్యోగాలు కోల్పోయి దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. ఇది సామాన్య మానవునిపై పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి అనేది మందగిస్తుంది. ప్రతి ఒక్కరు పర్చేసింగ్ పవర్ అనేది కోల్పోవడం జరుగుతుంది. నువ్వైనా, నేనైనా, ఎవరైనా ఈ టారిఫ్స్ వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కోసం స్టడీ లాజిక్స్ పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.